అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 23వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. కావేరి యందు పురంజయుడు కార్తీక వ్రతం చెయ్యుట. అగస్త్యముని పలికెను, అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తరువాత ఏమి చేసునో నాకు తెలియజెప్పుము. అప్పుడు అత్రి ఇలా పలికెను, శత్రుబాధ రహితమైన అయోధ్య పట్టణమునందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడను, అమిత కాంతియుతుడను, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడను, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడను, పూర్ణిమ చంద్రుడు జనకుల వలె స్త్రీ ప్రియుడు, సూర్యుడు వలె చూడ సఖ్యం కానివాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలియుతుడును, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింప చేసుకొనిన వాడై యుండెను. ఇట్లున్న పురంజయునికి విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లు ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖంగా ఆరాధింతును, ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే, ఓ పురంజయ, శీఘ్రంగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్య క్షేత్రం ఉన్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించి ఉన్నారు. కాబట్టి సంసార చేద్దమును చెయ్యివాడగు శ్రీరంగ నిలయుని సేవించుమని చెప్పి ఊరుకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగముకు చేరెను. కార్తీక మాసం అంతయు అచ్చట ఉండి కావేరి మధ్యం నివాసంగా కలవాడై శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తంగా చేసెను. కృష్ణ కృష్ణయ్యని గానం చేయుచు, గోవింద వాసుదేవ అని నిరంతరం కీర్తించుచు, విష్ణు పూజాపరాయణుడై స్నానదాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తంగా ఆరాధించి మాసం అంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు విజ్ఞాపన చేసి తన పట్టణమునకు గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషంతో పుష్టితో కూడిన జనులు కలిగినదియు, దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదియు, దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినదియు, అగర్తలు కలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు కలిగినదియు, అనేక వర్ణములు గల పతాకములు కలదియు, వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు కలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో కూడినదై యుండెను. అచ్చట బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రు సైన్య భేదకులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు, సర్వ సంపదలను అనుభవించువారు, అచ్చట స్త్రీలు సుందరులను, హంసల వలె ఏనుగుల వలె నడుచువారును, చెవులు వరకు నుండి విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు కలవారును, సన్నని నడుము గలవారును, బలిసి లావుగానున్న కుచుములు కలవారును, మంచి వస్త్రములు కలవారును, సమస్త భూషణ భూషితులుగా ఉండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను, సౌందర్యంతో లావణ్యంతో కూడియున్నవారును, నిత్యమానందయుక్తులు, మదోన్మత్తులను, సమస్త స్త్రీగుణాభూషితులై చూచుటలోను మాట్లాడుటలో బహు నేర్పురులై సభలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండవారై యుండిరి. అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై యుండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మునుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూచి సంతోషించెను. యథా రాజ తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తుడైన ప్రజలను న్యాయమందే ఉందురు కదా. పురంజనులందరూ రాజు వచ్చుటను విని వేలు వేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తంగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుములు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమములు అవలంబించి కార్తీక వ్రతమును విడువక చెయ్యుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖంగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మం హరికి ప్రియకరం.
కార్తీక వ్రతమును చెయ్యువారు పరమ పదమును పొందెను. అవసమై చేసినను ఉత్తమ గతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చినదియు కలి కల్మసనాశకార్యునైన కార్తీక వ్రతమును చెయ్యని మనుష్యుడు దుఃఖమును పొందును. హరి భక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయం వినివారు సమస్త పాతకములను నశింప చేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. కార్తీక పురాణం 23వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 24వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.